మంగ్లీ వాళ్ళ బ్రదర్. ఇక్కడ వరకు మనకు క్లారిటీగా ఉంది స్టోరీ. నెక్స్ట్ చూడండి, ఇదిగోండి ఇప్పుడు చెప్పిన రమేష్ శివతో దిగిన ఫొటోస్ క్లియర్గా చూడండి. ఇక్కడ ఈ ఫోటో తీసింది రమేష్ అని క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ మంగ్లీ ఉంది ఏకంగా రమావత్ మధుతో దిగిన ఫోటో. దీంట్లో మంగ్లీ వాళ్ళ సిస్టర్ వీళ్ళందరూ అర్ధరాత్రి పూట వాళ్ళ ఆఫీస్కి వచ్చి రమావత్ మధుని కలవడానికి వచ్చినప్పుడు తనే తీశాను ఈ ఫోటో అని కూడా చెప్పాడు. ఇప్పుడు రమేష్ ఏం మాట్లాడాడు దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి మీ ముందుకు తీసుకొస్తాను. దీంతో మనకు క్లియర్గా అర్థమవుతుంది మంగ్లీ రోల్ ఏంటో. విచిత్రంగా ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు చూడగలుగుతారు ఈ వీడియోస్, కానీ పోలీస్ వ్యవస్థ తప్ప మంగ్లీని కొంచెం కూడా ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్లరు. మైక్రో ఫైనాన్స్ బాధితులు చాలా మంది చనిపోతూ ఉంటారు, కానీ నేను గిరిజన బిడ్డను నన్ను ఆదరించండి అని చెప్పి ఈరోజు విక్టిమ్ కార్డు వాడుతున్న మంగ్లీని నిజంగా ఒక రకంగా నీచంగా చూడాలి. ఈ టాపిక్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఒక్కసారి వినండి ఇతను ఏమన్నాడు. ఇప్పుడు ఈ స్కామ్ అయిపోయింది కదా, మైక్రో స్కామ్ లా కొన్ని నా కాడ నుంచి కొన్ని డబ్బులు తీసుకున్నాను సార్. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక 2 లక్షలు పెట్టాని అన్నాడు. 2 లక్షలు పెడితే నీకు 5 రూపాయలు వడ్డీకి అడిగిస్తా, నువ్వు పోయి మీ నాన్న కడుగు, పెదనాన్న కడుగు ఇస్తాడు అని అన్నాడు. అదే ప్రాసెసింగ్ పోయి మా నాన్న కడితే ఇయ్యలే.